శ్రీ కేవీఆర్ గురించి మాట్లాడడానికి నాకంటే ఎక్కువ అర్హుడు, ఆయనకి అత్యంత సన్నిహితుడు, తోటి బిల్డర్, కేవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ సెక్రటరీని మీ అందరి కరతాళధ్వనుల నేపథ్యంలో వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ సార్. వీరే చందు కన్స్ట్రక్షన్స్ అధినేత శ్రీ చంద్రశేఖర్. శ్రీ కేవీఆర్ నిజ స్వరూపం నాకు తెలుసు. అదే ఆయన గురించి పూర్తిగా తెలుసని చెప్తున్నాను. ఆయన పెరిగింది తూర్పుగోదావరి జిల్లాలోని ఎన్నో లంక గ్రామాల్లో కుగ్రామం కృష్ణలంక. ఇక్కడ స్కూళ్లు లేవు, హాస్పిటల్స్ లేవు, బస్సు రూటులు లేవు. కారణం నది మీద బ్రిడ్జ్ లేదు. బయట ఊరికి వెళ్లాలంటే పడవ ఒకటే దారి. ప్రతి సంవత్సరం ఎన్ని పడవ ప్రమాదాలు జరుగుతాయో, ఎంతమంది చనిపోతారో చెప్పలేము. శ్రీ కేవీఆర్ తండ్రి కూడా పడవ ప్రమాదంలోనే చనిపోయారు. ఆ రోజే ఆయన నిర్ణయించుకున్నారు, ఇక ఏ లంక గ్రామంలోనూ అలా జరగకూడదని. ఇన్నాళ్ళు శ్రీ కేవీఆర్ చేసిన సేవలు, దానాలు ఆయనకున్న ఉన్నత ఆశయం ముందు చాలా చిన్నవి. ఆ ఆశయం ఆ లంక గ్రామాలకు బ్రిడ్జ్ కట్టించడం. బ్రిడ్జ్ కట్టించేదాకా ఊరికే రానని తనకి తానే శిక్ష వేసుకునే 20 ఏళ్లుగా ఊరికే వెళ్లని ఆయన కఠోర దీక్షకు నా జోహార్. చివరిగా నాదొక మనవి. మన ముఖ్యమంత్రి గారిని శ్రీ కేవీఆర్ గారికి ప్రభుత్వం తరపున చేయూతనివ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈ సౌండ్ సరిపోద్దా, ఇంకా కావాలా? చందు, కృష్ణలంక చందు, మిర్రపక్కాయ్, చతికిలబడ్డ అలా కాదు, క్షణంలో ముంచేసే సునామీని. 20 ఏళ్లు కాదు, 40 ఏళ్లు కష్టపడి కట్టిన సామ్రాజ్యాన్ని పునాదులతో లేపేయగలను. నువ్వు నన్ను చంపాలనుకున్నావు, నేను నిన్ను మార్చాలనుకున్నాను. నువ్వు ఆటలో ఓడిపోకూడదని ఆడావు, నేను గెలవాలని ఆడాను. వస్తా, కృష్ణలంక బ్రిడ్జి ఆహ్వానంతో ఇంటికి వస్తా. శంకుస్థాపనకి గౌరవంగా తీసుకెళ్తా. రావటానికి రెడీగా ఉండు. ఏం చూసొచ్చావా? తప్పు. మేడం టిఫిన్ ఇచ్చి పంపించుంటారు, ఇంత తెచ్చుంటారు, అంతే కదా? ఎస్ సార్. నాకు తెలుసు కదా, లేకపోతే మీరెందుకు వస్తారు, టిఫిన్ ఎందుకు తెస్తారు? ఓకే సార్. ఇదిగో తొందరపడి తినేకో, మొహం కడుకొని వస్తాను, ఇద్దరు కలిసి తిందాం. ఏటే ఆ వచ్చినోడిని అడిగి మేడం గురించి కనుక్కుందాం అనుకున్నా. తిండి తిండి కనిపించేసరికి ఏది గుర్తుంటారా నీకు? ఎదవని ఎదవ. వరస్ట్ ఫెలో. గుర్తు పెట్టుకోవచ్చు కదా, అడగొచ్చు కదా, తింటుంటే చాలు. నేను ఎక్స్క్యూజ్ మీ సార్. సారీ సార్, పోలీస్ స్టేషన్ అనుకో లోపలికి వచ్చాను. ఇది పోలీస్ స్టేషన్ సార్. అమ్మా, అయితే నీకు మేము పోలీస్ స్టేషన్ కనిపిస్తాలేమో. మరి పోలీస్ స్టేషన్ లో పోలీసులు దొంగలు ఉండాలి కానీ ఎద్దులు దున్నపోతులు ఉన్నాయండి సార్. మరి అదొక అక్బర్ బీర్బల్ కథలే గాని నువ్వు ఈడ కూసో. ముందు వీళ్ళ ప్రాబ్లం ఖతం చేసి నీ తానకొస్తా. అలాగే సార్, అలాగే. నువ్వు అట్లా తిరుగున్నవేందిరా? అయ్యగారు లగలగలగలగ దండం పెట్టు. అయ్యగారు లగలగలగలగ కొత్త వస్త్రం కప్తారు. నా బ్యాగ్ కొట్టేసావు కదరా నీ అయ్యా. సారీ ఏంట్రా, నా షర్ట్లు పొడుగైతే అమ్మేశా. బట్టలు లేక స్నానం కూడా చేయటం మానేశాను కదరా. దాంట్లో నా ప్యాంట్లు, నా షర్ట్లు, నా సబ్బు, నా బ్రష్, నా పేస్ట్, నీకు దొరకనయ్యో దొరక నీ సబ్బు పాడు కాదు. అయ్యా
దండం పెడతానయ్యా. అమ్మా ఓరాడు. అసలు ఏం జరిగిందంటే బాబాయ్ ఇన్ని కంపెనీలే. అమ్మా వెంకటరత్నమాయ్యా. ఓకే సార్, జస్ట్ మినిట్. ఎస్, వాట్ కెన్ ఐ డు ఫర్ యూ? యా వెరీ ఫైన్. ఎవరు కావాలి సార్? మా అయ్య, మా అంకులు అదే, ఆయనకో పేరుంటుందిగా. వెంకటరత్నం. ఈ కంపెనీ అన్నిటికీ ఓనరు. ఆయన్ని కలవాలంటే ముందు మీరు ఇంకొకరిని కలవాలి. ఆడేవడో? వీడే నువ్వెవడరా? నంద. కైలాసంలో శివుణ్ణి కలవాలంటే ముందు నందిని కలవాలి. అలాగే ఇక్కడ మా బావని కలవాలంటే ముందు నందాన్ని కలవాలి. బావా? యా, హిజ్ వైఫ్ మై సిస్టర్. నీ ఓడని చూస్తుంటారా అనిపించట్లేదు నాకు. వెళ్ళి మాయ చెప్పు, కృష్ణలంక నుంచి బుల్లా బేగరాబాయ్ చందు వచ్చాడని. కుదరదు. యా, లోపల కాన్ఫరెన్స్ లో ఉన్నారండి. నేను వచ్చానే తెలిసిందనుకో, స్నానం చేస్తున్న మధ్యలో వచ్చేస్తాడు తెలుసా. అయితే రేపు ఇంటికి వెళ్ళి స్నానం చేసినప్పుడు కలవండి. చాలా ఓవర్ అవుతున్నారు. కేకే ఆగండి, లిస్ట్ లో ఉన్నారో లేదో చూడాలి కదా. చూడు తొందరగా. మీరు స్టాఫా? కాదు. అప్పించిన వాళ్ళ? ఆహా. బిచ్చగాళ్ళ? ఎరో విజిటర్సా? కాదు. కనీసం ఫ్రెండ్సా? ఫ్రెండ్ కొడుకుని. ఓహో, ఫ్రెండ్స్ కాదు కదా. కాదు. అయితే నన్ను ఎందుకు అడుగుతారు? మీరు డైరెక్ట్ గా వెళ్ళొచ్చు. చా. అబ్బా చాలా తెలివి ఉన్నాడు నువ్వా. ఆ విషయం మా బావకు తెలిసే ఈ పని నాకు అప్పచెప్పాడు. ఇదిగో, మీరు స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తిరిగి రైట్ తిరిగి వెళ్ళారనుకోండి, అక్కడ కాన్ఫరెన్స్ హాల్ వస్తుంది. తలుపు తీసుకుని లోపలికి వెళ్ళిపోండి. ఇదిగో, పైపొత్త పెట్టుకోండి, బాగా ఫీల్ అవుతాడు. మొత్తం సంగతి బాగా అడగమలేదు, అయినా మనం అడిగేసాం. ఎక్స్క్యూజ్ మీ, మే ఐ హెల్ప్ యూ? బాయ్ తో వదిలే గానీ మేనేజర్ కాకి. ఓ, ఐఎమ్ మేనేజర్ సిన్స్ 1984. మరి బాయ్ ఎక్కడా? మీకు బాయ్ కావాలా, మేనేజర్ కావాలా? రూమ్ కావాలి. సింగిల్ రూమా, డబుల్ రూమా? రాత్రి తాగింది దిగలేదా? ఓ, ఐఎమ్ సారీ. సింగిల్ రూమ్ 4060 రూపీస్ ప్లస్ ట్యాక్స్. నేను అడిగింది రోజుకి. నేను చెప్పింది రోజుకే. ఫర్ వన్ సింగిల్ డే 4060 రూపీస్ ప్లస్ ట్యాక్సెస్. అబ్బే బా తక్కువ. రూమ్ సరే గానీ బాత్రూమ్ ఎక్కడా? అక్కడ తీసుకుంటే రూమ్ లో కూడా ఉంటుంది. రూమ్ తీసుకునే ముందు బాత్రూమ్ చూసుకోమన్నారు పెద్దలు. ఆ? ఆ. ఆహా, ఆహా. ప్లీజ్. చాలా టైం అయింది. రేయ్ సార్, వాడు బాత్రూమ్ చెక్ చేయడానికి వెళ్ళాడా, బాత్రూమ్ లో ఉన్న సామాన్లు బ్యాగ్ లో పెట్టుకుని చెక్ చేయడానికి వెళ్ళాడా? ఎందుకైనా మంచిది, బ్యాగ్ చెక్ చేయి. వచ్చేస్తున్నాడు. పంజోడు. ఏమోయ్, ఓయా, బాత్రూమ్ చాలా బాగుంది. రూమ్స్ లో ఇంకా బాగుంటాయి. ఎందుకు? ఇది చాలా మనకి. ఇది చాలా. హలో, ఆయన ఎలా ఉన్నారు బంగారం? హలో హలో చందు, రై 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 చెప్పేది విను. నీ కూతురు ఇప్పుడు నా దగ్గర ఉంది. రై, నా కూతురు ఇంట్లో ఉందిరా. డాడీ, డాడీ ప్లీజ్ సేవ్ మీ డాడీ. డాడీ నాకు భయంగా ఉంది. తల్లి శ్వేత, విన్నావుగా? నీ కూతురికి ఏమైనా నువ్వు తట్టుకోలేవు, మా నాన్నకి ఏమైనా నేను తట్టుకోలేను. రై రై రై, నా కూతురికి ఏమైనా అయితే చంపేస్తా. 24 గంటల్లో నువ్వు కృష్ణలంకలో లేకపోతే నీ కూతురు బతకదు. రై, ఓయ్! తెగించినోడిని భయపెట్టాలని చూడకో, నష్టపోతావు. 24 గంటలు కృష్ణలంక నీ కూతురు. సరికి గ్లాస్ లో పోయిరా. ఇటు దాంట్లోనే పోతున్నానండి. అచ్చా, నువ్వు పెట్టి నాకు అడ్డం. చూసావా వాడిని? వాడు కళ్ళజోడలు లాక్కో లేదా పనులోంచాడో తీసేయి. మొహమాట పడుకున్న తినమ్మా. పిన్ని ఎప్పుడన్నా మాకలా ప్రేమగా పెట్టావా? ఆహా, ప్రేమ ఉంది కాబట్టే మిమ్మల్ని పిలిచి భోజనం పెడుతున్నాను, అది తెలుసుకో ముందు. ఏమైనా పిండికి లేడీ సీక్నెస్ రా. ఒరే సత్తిపండు, ఏ మాట్లాడుతున్నావు తెలిసే మాట్లాడుతున్నావా? నేనే తప్పు మాట్లాడాను. మా నాన్నకి జెంట్స్ వీక్నెస్, ఎప్పుడు అబ్బాయిలనే ప్రేమ చూస్తాడు. అలాగే పిండి కూడా. వద్దండి, చాలు. ములక్కాడ కూర ఇంకొంచెం వేసుకోమ్మా. ఇది మీ నాన్నకి చాలా ఇష్టం. అవునండి, రొయ్యలతో కలిపి వండితే ఇంకా ఇష్టంగా తింటారు. వాడు ఇంకా అలాగే తింటున్నాడా? అవును, మీ నాన్నకి చిన్నప్పుడు నేను తాయితీ ఇచ్చాను, అది ఇంకా అలాగే ఉందా? ఊరుకున్నానా? ఈ రోజుల్లో కూడా తాయెత్తులు గీతులు ఎవరు నమ్ముతారు? ఆంజనేయ స్వామి తాయితే కదండి, అవునమ్మా. అది ఇప్పటికీ ఆయన చేతికే ఉంది. ఎందుకుండదు? నా చేత్తో కట్టాను వాడికి. అవును,
నానా ఇంతకీ తనేదో ఐఎస్ పరీక్ష రాస్తున్నట్ట క్వశ్చన్స్ ఏంటి? అవును పాపం ముందు తినివ్వండి. అవునవును, ఎక్కువ మాట్లాడితే ఇబ్బందుల్లో పడిపోతాం. అచ్చి బాబోయ్, ముద్దు దిగితే ఒట్టు ఎక్కడ దూరిపోతావో అని టెన్షన్ పడ్డాను. దొరికానా చెప్పు. మన టైం బాగుండి మా నాన్నకి అబద్ధాలు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి సరిపోయింది. అవును, కేవీఆర్ టేస్ట్ గురించి ఎలా తెలుసు నీకు? గెస్ట్ చేశాను. థ్యాంక్స్. ఇక నుంచి ఏవి గెస్ట్ చేయకే, మిస్ చేస్తే ప్రాబ్లం అవుద్ది. ఏంటా సౌండ్? నేను కాదు. మరి ఒరే ఏంట్రా ఇంక ఇక్కడ ఏం చేస్తున్నారు రా? లింక్ లేదనో మన మీటింగ్ ఏంటి? పీకల దాకా మేసారా? ఇక బయలుదేరొచ్చు కదా. నువ్వు వచ్చావని చెప్పి సీన్ గారు తోటలో మేళం పెట్టాడు, నేను తీసుకెళ్దామని వచ్చాం. మేడమా? ఎన్ని రోజులైందిరా చూసి. మేళం అంటే ఏంటి చందు? అది ఇంగ్లీష్ లో చెప్పు. లోకల్ డిస్కోటెక్. యా. హాయ్, నేను కూడా రానా? నో 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 నో. మగాళ్ళకి మాత్రమేనమ్మా, ఏ అక్కడికి ఆడవాళ్ళు రాకూడదమ్మా. మిడ్ నైట్ బస్ అలా టైప్. ఓయ్, నువ్వు వెళ్తే ఒక డిస్కషన్ పెట్టుకో, వెళ్ళి బుద్ధిగా పడుకో. వెళ్ళు. ఒరేయ్ మీరు రండ్రా.